కన్నీటి ప్రార్థన యొక్క శక్తి గురించి మనం మాట్లాడుకుందాం. కన్నీటి ప్రార్థన యొక్క శక్తి చాలా విలువైంది. కన్నీటి ప్రార్థన చాలా బలమైంది. కన్నీటి ప్రార్థన చాలా శక్తివంతమైందని మనకు బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు ఉంటది. అక్కడ హిజ్కియా అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆ హిజ్కియా అనేటువంటి రాజుకి ఒక మరణకరమైనటువంటి వ్యాధి కలిగింది. ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళిండు, అతనికి స్వస్థ కలగలేదు. ఎన్నో మందులు వాడిండు, స్వస్థ కలగలేదు. చివరికి అతను చనిపోతాడు అనేటువంటి భయంలో ఉన్నప్పుడు దేవుని దగ్గర నుంచి ఒక ప్రవక్త వచ్చి నువ్వు ఇక చనిపోతావు అని చెప్పిండు. అప్పుడు ఆ యొక్క హిజ్కియా గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడిచి, ప్రభువా, యథార్థ హృదయంతో నేను నీ సన్నిధిలో ఎట్లున్నాను, యథార్థ హృదయంతో నేను చేసిన ప్రార్థన నీవు ఆలకించి ప్రభువా అని అతను గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుడు అతని ప్రార్థన ఆలకించినట్టుగా చూస్తున్నాం. ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. వెంటనే దేవుని దగ్గర నుంచి వాగ్దానం వచ్చింది, ఇక నువ్వు చనిపోవు, 15 సంవత్సరాలు నీకు ఆయుష్ పొడిగించబడుతుంది, నువ్వు బ్రతికి ఉంటావు అని చెప్పి ఆ యొక్క దేవుని యొక్క ప్రవక్త వచ్చి అతను చెప్పినట్టుగా చూస్తున్నాం. కాబట్టి కన్నీటి ప్రార్థన విలువైంది, కన్నీటి ప్రార్థన శక్తివంతమైనది. కాబట్టి మనం కూడా కన్నీటి ప్రార్థన చేసినప్పుడు మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి, మేలులు జరుగుతాయి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. నీ జీవితంలో మేలు కావాలంటే, నీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే కన్నీరు విడిచి చేసేటువంటి ప్రార్థన శక్తివంతమైంది. అలాంటి ప్రార్థన నువ్వు చేసినప్పుడు దేవుడు నీకు మేలు దయచేస్తాడు.